ఈ జెన్జీ యూత్ దగ్గర ఏమంతరం ఉంది? గతంలో అనేక పోరాటాలు, కార్మిక వర్గ పోరాటాలు, రైతుల పోరాటాలు, అనేక వర్గాల పోరాటాలు ఉన్నాయి, అనేక మంది కొట్లాడినారు. ఈ జెన్జీ ముఖ్యంగా అందులో అమ్మాయిలు ఫ్రంట్ లైన్లో ఉండి వాళ్ళను ఎదుర్కోవడంలో కానీ లాఠీలు దెబ్బలు తినడానికి కూడా వెనకకు పోలేదు. ఏమంతరం ఉంది? అటు ఐటీ సెల్లు, వాట్సాప్ యూనివర్సిటీ, మీడియా ఇంతమంది చేసినా ఈ జెన్జీ వాళ్ళు ఎట్లా నిలబడ్డారట? ఒకటండి, జనరల్గా విద్యార్థి శక్తి ప్రధానమైన శక్తి భారతదేశంలో యువశక్తి. రైతులు పోరాటం చేసినప్పుడు రైతులు ఢిల్లీ, కొన్ని రాష్ట్రాల వరకు మాత్రమే పరిమితం అయ్యారు. కానీ ఢిల్లీలో పోరాడుతున్న విద్యార్థులకి మద్దతుగా దేశం మొత్తం, కలకత్తాలో విద్యార్థులు, హైదరాబాద్లో విద్యార్థులు, మహారాష్ట్రలో విద్యార్థులు, పంజాబ్లో విద్యార్థులు, కేరళలో విద్యార్థులు, అన్ని రాష్ట్రాలలో బలమైన విద్యార్థి ఉద్యమం వచ్చింది. అనేక ఫేక్ నెరేషన్ కూడా చేశారు సోషల్ మీడియాలో. చాలా ఫేక్ నెరేషన్ బీజేపీ, ఐటీ సెల్, వాట్సాప్ యూనివర్సిటీ కూడా చాలా పెద్ద ఎత్తున చేసింది. వీళ్ళకి ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి నిధులు వస్తున్నాయని, లేకపోతే ఎక్కడో చైనా ఏజెంట్ వాంగ్చుక్ కూడా ఆయన చైనా ఏజెంట్ అని కూడా ప్రచారం చేశారు. చాలా పెద్ద ఎత్తున కూడా నిరసనలు చేస్తున్న విద్యార్థుల మీద చేశారు. అలాగే అదొక్కటే కాదు, ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశారు. అయినా సరే ఎక్కడా కూడా జెన్జీ, ఈ తరం విద్యార్థులు చదువుతున్నారు, ఈ తరం విద్యార్థులు ఆలోచిస్తున్నారు, రాజకీయ నాయకుల యొక్క వైఫల్యాలని, వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ప్రశ్నిస్తున్నారు, పోరాడుతున్నారు. కాబట్టి ధైర్యంగా నిలబడగలిగారు. అలాగే ఎంత కఠినమైన పరిస్థితులు ఆయన వచ్చినా సరే ఎదుర్కొన్నారు. బీజేపీ నాయకులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన గూండాలు విద్యార్థుల పోలీసుల ముసుగులో వచ్చి విద్యార్థుల మీద దాడి చేశారు. వాళ్ళే ఒక కారుని తీసుకొచ్చి, ఆ సిసి ఫుటేజ్ మనం చూస్తే, వాళ్ళే ఒక పాడుబడిన కారుని తీసుకొచ్చి, ఖరాబైన కార్లు అన్ని తీసుకొచ్చి పెట్టి వాళ్ళు దాన్ని ఇచ్చేసి అంటే ఒక విద్వేషాన్ని కేంద్ర ప్రభుత్వం స్వయంగా స్పాన్సర్డ్ చేసింది. ఎంత ఇందులో ఏదో విదేశీ శక్తులు దూరాయి, అరాచకులు దూరారు ఇందులో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా స్పాన్సర్డ్ చేసింది. అయినా సరే విద్యార్థులు చేశారు. ఒక కర్ర లాఠీకి మేకులు కొడితే మనం చూసాం, ఏదో దోమలు గుట్టిని దోమ కాట్లు అనుకున్నాం, అది మేకుతో ఒళ్ళంతా గాయాలు చేశారు. ఒక విద్యార్థిని పరిస్థితి విషమంగా కూడా మారింది, హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పటికి ఈ రోజు నెట్ బంద్ చేశారు. ఈరోజు రాజీనామా చేసే ముందు కూడా జంతర్ మంతర్లో నెట్ బంద్ చేశారు, షేర్ కాకుండా ఉండడం కోసం ప్రయత్నాలు చేశారు. అలాగే ఒక అత్యంత క్రూరమైన ఎమర్జెన్సీ కాలంలో తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రయోగించి నిర్బంధించే ప్రయత్నం చేశారు. వాళ్ళు దీని మీద, ఈ ఉద్యమం మీద ప్రయోగించని నిర్బంధం లేదు, ప్రయోగించని చట్టం లేదు. లాఠీలు, బాష్పాయులు, పెల్లెట్స్, దాడులు అమ్మాయిల మీద. ఈ రోజు లేస్తే భారతమాత అంటారు, భారతమాతకి జై అంటారు. ఇప్పుడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణలో ఉన్న ఒక ఆయన ఏమో మాకు దేశమే ముందు, అందుకే మేము రాజీనామా చేశామంటాడు. ఆయన కొడుకు విషయంలో మాత్రం అది వేరే టాపిక్. అలాంటి వాళ్ళు నెరేషన్ చేసిన, బయట ట్రోల్ చేసిన, అసలు వాట్సాప్ యూనివర్సిటీ అక్కడ ఏం పని వీళ్ళకని చెప్పేసి ఫలానా మతం గురించి మాట్లాడుతున్నారు, ఇంకో రూపంలో మాట్లాడుతున్నారు, నేపాల్ లాగా చేస్తామంటున్నారు, చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా కూడా దాని విద్యార్థులు, రెండు సైన్యాలు పనిచేసినాయి. ఒక సైన్యం జంతర్ మంతర్ రోడ్ల మీద ఉంటే, ఇంకొక సైన్యం పోరాడుతూనే ఇంటర్నెట్ లో ఆ ఫేక్ ఎవరైతే బీజేపీ సంబంధించిన, ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ యొక్క ట్రోల్ ఉందో, లేకపోతే తప్పుడు వార్తలు అందించడం ఉందో, ఈ మొత్తాన్ని కూడా వాళ్ళు ఇచ్చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా, చివరికి విదేశాల నుంచి వచ్చినటువంటి మీడియా కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మొత్తాన్ని ప్రపంచానికి చూపెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ ఎప్పుడు అర్ధరాత్రి 12:30కి లేచి సెల్ఫీ వీడియో తీసుకొని మాట్లాడి పోస్ట్ చేసింది లేదు. మొట్టమొదటిసారి 12 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ అర్ధరాత్రి 12:30 గంటలకి నిద్రపోవాలి దేశ ప్రధాని. 12:30 గంటకి నిద్రపోకుండా కూడా ఈ మూమెంట్ గురించి ఆలోచిస్తున్నాడు అంటేనే, అంత భయాన్ని కలిగించే, నిద్ర పట్టనీ లేదంటేనే ఈ జెన్జీ యువత విద్యార్థుల పవర్ ఏంటో బీజేపీకి తెలుసు. కాబట్టి అసలు మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది మేలో ఈ ఎగ్జామ్ ఇదంతా జరిగితే వీళ్ళు 4 నెలల ముందే ఢిల్లీలో మాక్ డ్రిల్ చేశారు. జెన్జీ ఉద్యమం వస్తుంది దేశంలో అని. మీ అందరూ ఒకసారి పోయి చూస్తే మీడియాలో సర్క్యులర్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో సంస్థలన్నింటికి పెద్ద మాక్ డ్రిల్ చేశారు, సైరన్లు మోగించారు. ఒకవేళ పార్లమెంట్కి వస్తే ఎట్లా అడ్డుకోవాలి, ఎక్కువ దగ్గరకు వస్తే ఎట్లా అడ్డుకోవాలని.
అంటే ఇది మొత్తం కూడా బీజేపీ సంబంధించినటువంటి కార్యకర్తల ముసుగులో ఉన్న వాళ్ళు దాడులు చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా, ప్రభుత్వం నిర్బంధం పెట్టినా, మెట్రోను ఆఫ్ చేసినా, సరిహద్దులను ఆఫ్ చేసినా, సోనం వాంగ్చుక్ ని సివిల్ డ్రెస్సులు ఉన్న పోలీసులు వచ్చి ఎత్తుకొని పోయినా, ఎక్కడ కూడా విద్యార్థులు, యువత కూడా ఎక్కడ కూడా ఒక్క బుల్లెట్, ఒక ప్రాణం పోయినా సరే మేము నిలబడతామని ఒక్కదానికి కూడా బెదరకుండా నిలబడి పోరాడారు కాబట్టి ఈరోజు బీజేపీ ఇది దిగొచ్చింది, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కాబట్టి వాళ్ళ పోరాటానికి ఖచ్చితంగా మనం సెల్యూట్ చేయాల్సిందే.